డిడిఎల్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. దీంట్లో నేను టేబుల్ ఆల్రెడీ క్రియేట్ చేయడం మీకు ముందు వీడియోస్లో చెప్పాను కదా, చూడకపోతే కింద ఎపిసోడ్ నెంబర్ పెడతాను, వెళ్ళి చూడండి. సో టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో వాల్యూస్ ఎలా ఇన్సర్ట్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం దాన్ని యాడ్ చేయడం, ఏదైనా కొత్త వాల్యూస్ని యాడ్ చేయడం, డ్రాప్ చేయడం అనేది ఎలా అనేది చూద్దాం. సో మీరు ఏదైనా ఒక టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో వాల్యూస్ యాడ్ చేయాలంటే ఆల్టర్ అని ఒక కమాండ్ యూస్ చేయండి. ఆల్టర్ అంటే చేంజ్ చేయడం అనమాట. టేబుల్ అని టేబుల్ నేమ్ ఇచ్చేయండి. సో యాడ్, మీరు ఏదైతే యాడ్ చేయాలనుకుంటారో, ఇప్పుడు నేను పర్సన్ నేమ్ని యాడ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, యాడ్ పర్సన్ నేమ్, దాని టైప్ డేటా టైప్ అనేది ఇచ్చేస్తే varchar 50 నాట్ నల్ అని ఉంది కాబట్టి నేను నాట్ నల్ అనేది పెట్టేస్తే మనకి టేబుల్లో ఈమెయిల్ అనే దాంట్లో కొత్త ఎంట్రీ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఇలా మనమైతే చేసుకోవచ్చు. అదే డిలీట్ చేయాలంటే యాడ్ ఆల్టర్ టేబుల్ నేమ్, టేబుల్ నేమ్ ఇచ్చేసి డ్రాప్, మీరు ఏదైతే కాలంని డ్రాప్ చేయాలనుకుంటున్నారో ఆ కాలంని మెన్షన్ చేసి, ఇప్పుడు నేను ఈమెయిల్ అనే కాలం డ్రాప్ చేయాలనుకున్నా కాబట్టి డ్రాప్ కాలం ఈమెయిల్, అప్పుడు ఈమెయిల్ అనే కాలం మొత్తం డ్రాప్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు మీరు ఒకవేళ టేబుల్ మొత్తాన్ని డ్రాప్ చేయాలనుకుంటున్నారు కాలంని కాకుండా అంటే డ్రాప్ టేబుల్ నేమ్ మెన్షన్ చేయండి, డ్రాప్ టేబుల్ పర్సన్స్ అనేది. సో అది హోల్ టేబుల్ని అయితే డ్రాప్ చేస్తుంది అనమాట.